ఒక ఫంక్షన్కి మనం గ్రాఫ్ గీసినప్పుడు సో ఆ కరువు కానీ లేకపోతే ఇంకా స్ట్రైట్ లైన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎక్కడ కూడా మనం గ్రాఫ్ గీసిన ఇంటర్వెల్లో బ్రేక్ కాకుండా కంటిన్యూగా గ్రాఫ్ ఉంటే సో దాన్ని కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. ఇది గ్రాఫికల్గా. సో గ్రాఫికల్గా కంటిన్యూస్ ఫంక్షన్ అంటే విత్ ఇన్ సమ్ ఇంటర్వెల్లో మనం గ్రాఫ్ గీసినప్పుడు ఒక ఫంక్షన్కి సో ఆ ఫంక్షన్ ఎక్కడా కూడా మనకి ఏ పాయింట్ దగ్గర కూడా మనకి బ్రేక్ కాకూడదు. అంటే ప్రతి పాయింట్ దగ్గర ఆ ఇంటర్వెల్లో ఇక్కడ చూడండి -2π నుంచి 2π వరకు ఒక ఫంక్షన్ గ్రాఫ్ గీశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ sin x అనుకుందాం. ఓకే, sin x అనే గ్రాఫ్ విత్ ఇన్ దిస్ రేంజ్ -2π నుంచి 2π వరకు ఎక్కడ కూడా బ్రేక్ కాలేదు. గ్రాఫ్ ఎక్కడ కూడా బ్రేక్ కాలేదు అంటే ఫంక్షన్ ఇస్ కంప్లీట్లీ కంటిన్యూస్ ఇన్ ద ఇంటర్వెల్ -2π to 2π. సో ఫంక్షన్కి గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా ఉంటే దాన్ని మనం కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. నెంబర్ 1. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గ్రాఫ్ బ్రేక్ అవుతుందంటే ఆ బ్రేక్ అవడానికి మీనింగ్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/x గ్రాఫ్ తీసుకోండి. ఇప్పుడు 1/xలో x/1 పెట్టండి, ఎంత అవుతుంది నాకు ఆన్సర్? 1/1 1. x/2 పెట్టండి 1/2, x/3 పెట్టండి 1/3. అంటే మనం x/1 2 3 పెట్టినప్పుడు గ్రాఫ్ కంటిన్యూగా ఏదో ఒక వాల్యూ వస్తుంది. కానీ x/0 పెట్టండి 1/0 ఏమవుతుంది నాకు? నాట్ డిఫైన్ ఆర్ ఇన్ఫినిటీ. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? x = 0 దగ్గర ఇన్ఫినిటీ మనకు వాల్యూ ఉంటుంది కదా గ్రాఫ్లో. సో కాబట్టి అట్ x = 0 గ్రాఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్. అంటే ఫర్ సపోజ్ ఏదన్నా ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర మనకి ఫంక్షన్ కానీ నాట్ డిఫైన్ అయితే అప్పుడు దాన్ని ఏమంటామంటే డిస్కంటిన్యూస్ అట్ దట్ పాయింట్ అంటాం. అర్థమైందా? సో హియర్ f(x) = 1/x ఇస్ ఎ గ్రాఫ్. ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్ ద రేంజ్ పాజిటివ్ ఇంటర్వెల్ 0 to ఇన్ఫినిటీ. బట్ ఎగ్జాక్ట్లీ at 0 ఏమవుతుంది మనకి? ఇన్ఫినిటీ అండ్ నాట్ డిఫైన్. సో ఎక్కడైతే ఒక ఫంక్షన్ నాట్ డిఫైన్ అవుతుందో అప్పుడు ఆ ఫంక్షన్ ఆ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే డిస్కంటిన్యూస్ ఆర్ నాట్ కంటిన్యూస్. ఓకే, సో ఇది కంటిన్యూటీ యొక్క మీనింగ్. ఇప్పుడు మనము ఒక 5-6 క్వశ్చన్స్ ఉన్నాయి దీనికి బోర్డ్ ఎగ్జామ్లో మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 5-6 క్వశ్చన్స్ కూడా వాడు ఇచ్చిన రేంజ్ దగ్గర లేదా వాడు ఇచ్చిన పాయింట్ దగ్గర మనం కంటిన్యూస్గా కథ చెక్ చేస్తాం. ఓకే, ఇది ఇంపార్టెంట్. దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఫంక్షన్ గ్రాఫ్ గీయకుండా మనం చెక్ చేయాలి. ఇప్పుడు గ్రాఫ్ అనేది మనం ప్రతి క్వశ్చన్ గీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ గ్రాఫ్ గీయకుండా మనం ఫంక్షన్ కంటిన్యూస్ కాదు ఎలా చెక్ చేస్తామని ఒక పాయింట్ దగ్గర బాగా అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ దిస్ గ్రాఫ్. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ దిస్ గ్రాఫ్ అట్ పై వాల్యూ. పైకి ముందు ఉన్న లిమిట్ని ఏమంటామంటే లెఫ్ట్ హ్యాండ్ నైబర్హుడ్ ఆఫ్ పై అంటాం. పైకి తర్వాత వాల్యూని ఏమంటాం మనము? రైట్ హ్యాండ్ నైబర్హుడ్ ఆఫ్ పై అంటాం. అర్థమైంది ఏం మాట్లాడుతున్నాను? సో ఒక పాయింట్ పై అనే పాయింట్ దగ్గర మనం గ్రాఫ్ అనేది కంటిన్యూగా ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఏం చేస్తామంటే పైకి ముందు ఏం లిమిట్ అంటామంటే లెఫ్ట్ హ్యాండ్ నైబర్హుడ్ అంటాం. పై తర్వాత వాల్యూస్ ఏమంటామంటే రైట్ హ్యాండ్ నైబర్హుడ్ అంటాం. రెండు కూడా మనకి సేమ్ వచ్చింది అనుకో పై దగ్గర కూడా సేమే ఉంటుంది కదా, అంటే ఫంక్షన్ ఇస్ కంటిన్యూస్. ఇది మ్యాథమెటికల్గా చేస్తాం. గ్రాఫికల్గా ఏం చేస్తాం? మనము గ్రాఫ్ గీస్తాం సరిపోతుంది. కానీ మనం బోర్డ్ ఎగ్జామ్లో మనం గ్రాఫ్ గీయం, మ్యాథమెటికల్గా చెప్తాం. సో మ్యాథమెటికల్గా మనం ఏం చెప్తామంటే సో ఒక ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ దగ్గర ఫంక్షన్ వాల్యూ చెక్ చేస్తాం, అదే పాయింట్కి రైట్ హ్యాండ్ నైబర్హుడ్లో ఫంక్షన్ వాల్యూ చెక్ చేస్తాం. రెండు కానీ సేమ్ వస్తే దెన్ వీ కెన్ సే దట్ ఫంక్షన్ ఇస్ కంటిన్యూస్. ఓకే, ఇప్పుడు చాప్టర్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, కంటిన్యూటీ ఆఫ్ ఎ ఫంక్షన్ అట్ ఎ పాయింట్. లెట్ ఎఫ్ బి ఎ రియల్ ఫంక్షన్ అండ్ ఏ బి ఎ పాయింట్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్. వి సే ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ ఏ ఇఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఏమంటామంటే లెఫ్ట్ హ్యాండ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ 2 దగ్గర కంటిన్యూటీ చెక్ చేయమని అనుకోండి. 1.99 1.9 1.9 1.88 సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే నాకు లెఫ్ట్ హ్యాండ్ నైబర్హుడ్ ఆఫ్ 2. రైట్ హ్యాండ్ నైబర్హుడ్ ఆఫ్ 2 ఏమవుతాయి? 2.001 2.001 2.1 సో 2.15 ఇలాంటివన్నీ ఏమవుతాయి నాకు రైట్ హ్యాండ్ నైబర్హుడ్. సో ఇప్పుడు రెండు పాయింట్స్ దగ్గర ఫంక్షన్ వాల్యూ సేమ్ వచ్చింది అనుకోండి, then we can say that the function is continuous at that particular point 2. ఒకసారి పాయింట్ చదవండి. దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు a minus f of x should be equal to limit extends to a plus f of x should be equal to f of a. Thus f of x is continuous at x is equal to a if limit extends to a f of x exists and equal to f of a. ఓకేనా? డిస్కంటిన్యూటీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ అనుకోండి. ఇక్కడ చూడండి, ఎప్పుడెప్పుడు డిస్కంటిన్యూటీ అవుతుందంటే ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెన్ బి డిస్కంటిన్యూస్ అట్ ఏ పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ నాట్ డిఫైన్ అవ్వలేదు అంటే 1/0 లేదు. నాట్ డిఫైన్కి ఇంకైనా ఎగ్జాంపుల్ ఇవ్వండి. నాట్ డిఫైన్ ఎప్పుడు అవుతుంది? ఇన్ఫినిటీ. 1/0 అంటే ఇన్ఫినిటీ. ఇంకెప్పుడు అవుతుంది మనకి? ఫంక్షన్స్ ఏదైనా ఫంక్షన్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ tan 90 నాట్ డిఫైన్. అలాంటిది ఇంకేదైనా చెప్పండి. cot 0. ఓకే,
లాగ్ 0. సో ఈ వాల్యూస్ దగ్గర మనకి ఫంక్షన్ నాట్ డిఫైన్. సో ఇది ఒక కేస్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్. ఇంకో కేసు ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు నాట్ ఈక్వల్ అనుకో, అప్పుడు కూడా ఏమవుతుంది నాకు ఫంక్షన్ డిస్కంటిన్యూస్. ఇంకో కేసు ఏంటి, నాకు ఏదర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఒకటి నాట్ ఎగ్జిస్టింగ్ అయినా కూడా ఏమవుతుంది నాకు డిస్కంటిన్యూస్ అండ్ నాట్ ఈక్వల్. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయ్యి ఆ ఇచ్చిన వాల్యూకి ఈక్వల్ కాకపోతే అప్పుడు కూడా డిస్కంటిన్యూస్ అనమాట. సో ఇది ప్రాబ్లం చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్. కరెక్ట్గా 6 క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఈజీ. దీంట్లో నుంచి ఒక 4 మార్క్స్ గ్యారంటీ వస్తుంది. ఓకే, ఆల్రెడీ లోకస్ ఈజీ, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎక్స్ ఇది ఈజీ, ఇంకా డిఫరెన్షియేషన్ ఫస్ట్ ప్రిన్సిపల్ అది కూడా ఈజీ, 4 అయిపోతాయి. స్ట్రైట్ లైన్స్ ఒకటి 5 అవుతుంది. ఓకే, ఈజ్ ద ఫంక్షన్ ఎఫ్ డిఫైన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 కంటిన్యూస్ ఆన్ ఆర్ అని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 1 అనే పాయింట్ దగ్గర కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి. ఎందుకు, వాడు ఇచ్చింది ఒకటి లెఫ్ట్ హ్యాండ్ నైబర్హుడ్ ఆఫ్ 1, ఇంకోటి రైట్ హ్యాండ్ నైబర్హుడ్ ఆఫ్ 1. ఫస్ట్ చూడండి ఫంక్షన్ రాద్దాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్, ఎందుకు ఫస్ట్ ఫంక్షన్ ఏమి ఇచ్చారు మనకి, లెస్ దెన్ అది ఈక్వల్ టు 1. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, అక్కడ నాకు ఎక్స్ స్క్వేర్ కదా. సో ఎక్స్ బదులు ఏం పెడతాం, 1 పెట్టేసేయండి. 1 మైనస్ అంటే పొరపాటు కూడా -1 పెట్టద్దండి. 1 - 1 అంటే ఏంటి, నియరెస్ట్ వాల్యూ ఆఫ్ 1 లెస్ దాన్ 1 అంటే 0.99 అలాగా. ఓకే, ఇక్కడ 1 కాబట్టి 1 పెడతాం. ఒకవేళ ఇక్కడ స్టెప్ ఎక్స్ ఉంది అనుకో, అప్పుడు మనకు 1 మైనస్ అంటే ఏమవుతుంది, నాకు 0 అవుతుంది. ఎందుకు, స్టెప్ ఆఫ్ 0.999 ఎంత, 0 కదా. స్టెప్ ఫంక్షన్ స్టెప్ ఆఫ్ 1.2 గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ రా. స్టెప్ ఆఫ్ 1.2 1. ఈ 1 మైనస్ 1 ప్లస్ ఎప్పుడు సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయి అంటే స్టెప్ ఫంక్షన్స్లో, మాడ్ ఫంక్షన్స్లో, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్స్లో కీ రోల్ ప్లే చేస్తాయి. నార్మల్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్కి ఇక్కడ ఏముందో అదే నెంబర్ పెట్టేస్తాం. సో 1 స్క్వేర్ ఎంత, నేను నాకు 1, ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాకు 1 వచ్చింది. అదేవిధంగా ఆర్హెచ్ఎల్ కనుక్కోండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి, వెరీ గుడ్, ఎక్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఒక ఎక్స్, అది రాసుకోండి. సో ఎక్స్ బదులు ఏం పెట్టాలి, 1 పెట్టాలి, అంటే ఆన్సర్ ఎంత 1. సో దేర్ ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ఓకే, సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అయిపోయింది ఆన్సర్. దట్స్ ఇట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కున్నాడు, రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కున్నాడు. దేర్ ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ది ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ ఫంక్షన్ ఇస్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అండ్ ఆర్. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, ఓకే, సో నేను ఎరేస్ చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈజ్ ఎఫ్ డిఫైన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x బై ఎక్స్. ఎప్పుడు ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 దగ్గర ఫంక్షన్ సైన్ 2x బై ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఫంక్షన్ ఎంత మనకి 1. ఈజ్ కంటిన్యూస్ అట్ 0 చెక్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ రాసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఓకే, నాట్ ఈక్వల్ టు 0 అంటే మనం ఎగ్జాక్ట్ వాల్యూ అనుకుందాం. ఎంత వచ్చింది మనకి, సైన్ 2x బై ఎక్స్. మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఫార్ములా ఏంటి, ఏ. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 2x బై ఎక్స్ ఏమవుతుంది, నాకు ఆన్సర్ 2. ఇది 0 దగ్గర కాదు, టెండింగ్ టు 0. టెండింగ్ టు 0 అంటే 0కి నియరెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది నాకు 2. సో దీన్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనుకుందాం. ఎగ్జాక్ట్ 2 దగ్గర వాల్యూ ఎంత ఇచ్చాడు ఆల్రెడీ వాడు, ఎగ్జాక్ట్ 0 దగ్గర వాల్యూ ఎంత ఇచ్చాడు 1. 0 టెండింగ్ టు 0 దగ్గర వాల్యూ ఎంత వచ్చి మనకి 2. ఎగ్జాక్ట్ 0 దగ్గర వాల్యూ ఎంత వచ్చి నాకు 1. సో దేర్ ఫోర్ ఫంక్షన్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఆర్ నాట్ ఈక్వల్. సో దేర్ ఫోర్ ఫంక్షన్ ఇస్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా, వాడు ఇచ్చిన వాల్యూస్ చెక్ చేస్తాం.
ఒకటి నాట్ ఈక్వల్ టు 0 అంటే మనం 0 దగ్గర చెక్ చేస్తున్నాం కదా అనుకోవద్దండి. నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎగ్జాక్ట్ 0 దగ్గర కాదు, లిమిట్ ఎక్స్టెండ్స్ 0 అంటే ఒకవేళ 0 దగ్గరగా ఉంటే అప్పుడు ఫంక్షన్ వాల్యూ మనకి ఇచ్చేసాడు ఎంత, sin 2x/x, sin ax/x ఎంత మనకి ఆన్సర్ ఏ. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఒక 2. వెరాస్ దీనికి మన ఫంక్షన్ కనుక్కోవాల్సిన అవసరం ఆల్రెడీ వాల్యూ ఇచ్చేసాడు ఎగ్జాక్ట్ 0 దగ్గర. ఎంత ఇచ్చాడు, 1. ఈ వాల్యూ ఏమో 2, ఈ వాల్యూ ఏమో 1. సో f(x) is not equal to f(0), therefore function is not continuous. అర్థమైందా? అదే కదా ఇక్కడ చూడండి, ఒకటేమో f(a) నాట్ డిఫైన్, ఇంకోటేమో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్, ఇంకోటేమో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు f(a). ఇక్కడ మనకి f(a) వాల్యూ ఎంత, ఎగ్జాక్ట్ దగ్గర 0 దగ్గర వాల్యూ ఎంత, 1. 0 అయితే వాల్యూ మనకి ఎంత వచ్చింది, నాకు sin 2x/x అంటే 2. సో ఇది వేరే వేరే కాబట్టి మనకి ఫంక్షన్ ఈస్ నాట్ కంటిన్యూస్. చాలా సింపుల్. ఇది చూడండి, ఇది ఒకే క్వశ్చన్, బట్ ఇక్కడ చూడండి, చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ అట్ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం, రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం. ఎగ్జాక్ట్ 2 దగ్గర వాడు వాల్యూ ఇచ్చేసాడు. ఓకే, సో మనకి ఏమవ్వాలి, ఇఫ్ ఏ ఫంక్షన్ to be continuous, left hand limit అంటే limit extends to a minus f(x) should be equal to right hand limit అంటే limit extends to a plus. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. రెండు ఈక్వల్ దేంతో అవ్వాలి, ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర ఎంత అవుతుందో దాంతో ఈక్వల్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవ్వాలి, రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్, ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి. ఇవి రెండు దేనికి ఈక్వల్ అవ్వాలి, ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర వాల్యూ ఎంత వస్తుంది దానికి ఈక్వల్ అవ్వాలి. అర్థమైందా? కంటిన్యూస్ ఎప్పుడు అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ కనుక్కుందాం, రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ కనుక్కుంటాం, రెండు ఈక్వల్ అవ్వాలి. ఆ ఈక్వల్ అయిన దేనికి ఈక్వల్ అవ్వాలి, ఎగ్జాక్ట్ 2 దగ్గర ఈక్వల్ అవ్వాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్ half of x square minus 4. So half of 2 పెట్టేద్దాం, 2 square minus 4. సో half of 4 minus 4 ఎంత, 0. సో ఆన్సర్ ఎంత మనకి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ప్లస్ 2 minus 8 x power minus 3. 2 minus 8 into 2 power minus 3. 2 minus 8 by 8. 2 minus 1 ఎంత, 1. 2 power minus 3 కిందకి వెళ్తే ఏమవుతుంది, 2 power plus 3, 2 power 3 అంటే 8 కదా, తెలుసు కదా. ఇది a power minus n అంటే 1 by a power n. సో 2 power minus 3 అంటే 1 by 2 power 3. 2 power 3 అంటే 2 to the 4, 4 to the 8. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జాక్ట్ వాల్యూ దగ్గర ఎంత వచ్చింది మనకి, 0. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జాక్ట్ వాల్యూ దగ్గర ఈక్వల్ అయింది, బట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఏమైంది నాకు, నాట్ ఈక్వల్ కదా. సో దేర్ఫోర్ ఫంక్షన్ ఈస్ నాట్ కంటిన్యూస్. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ కంటిన్యూస్ ఇక్కడే చెప్పేయచ్చు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ, రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ రెండు కూడా ఇక్కడే నాట్ ఈక్వల్. ఓకే, కానీ దీని ఇంకొక పేరుతో పిలవచ్చు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూ దగ్గర ఈక్వల్ అయింది కదా మనకి, కాబట్టి దీని ఏమనొచ్చు అంటే లెఫ్ట్ కంటిన్యూస్ అనొచ్చు. ఏమనొచ్చు, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జాక్ట్ వాల్యూ ఈక్వల్ అయింది కదా. అఫ్ కోర్స్ నాట్ కంటిన్యూసే, కానీ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఏం చెప్పొచ్చు, దీన్ని లెఫ్ట్ కంటిన్యూస్ చెప్పొచ్చు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గ్యారంటీ వస్తుంది బోర్డ్ ఎగ్జామ్ పబ్లిక్కి. ఓకే, ఇక్కడ చూడండి, ఎఫ్ ఈస్ గివెన్ బై f(x) k² x minus k if x greater than 1 and 2 if x less than 1 ఈజ్ కంటిన్యూస్. కంటిన్యూస్ వాడే చెప్పేస్తున్నాడు, ఏంటి కంటిన్యూస్ అంట. అయితే k వాల్యూ కనుక్కోవాలి. కంటిన్యూస్ అని ఎప్పుడు అవుతుంది మనకి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అయితే కదా కంటిన్యూస్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అయితే కంటిన్యూస్ కదా. సో సిన్స్ it is given that f(x) is continuous, so therefore limit extends to a minus f(x) అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. అంతే కదా. ఎప్పుడు అవుతుంది కంటిన్యూస్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అయితే కంటిన్యూస్ కదా. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం చూడండి,
లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎంత ఇచ్చారు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 2 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఏమి ఇచ్చాడు ఫంక్షన్ కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే రెండు ఈక్వల్ అంట. సో 2 ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ బదులు 1 పెట్టేసేయండి. సో దట్ మీన్స్ 2 ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ కే. సో కే స్క్వేర్ మైనస్ కే మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. కే స్క్వేర్ ఫ్యాక్టర్స్ చేసుకోండి. మైనస్ 2k ప్లస్ 1k మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 1 మైనస్ 2 1s are 2. సో k ఇంటూ k మైనస్ 2 ప్లస్ 1 ఇంటూ k మైనస్ 2. సో k ఈజ్ ఈక్వల్ టు 2, k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గ్యారంటీ పబ్లిక్ వస్తుంది. ఇట్లా k వాల్యూస్ కనుక్కోవడం గ్యారంటీ వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్, k వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకే నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా అంతే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ఇప్పుడు 0 to 1 మధ్యలో ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ బిఎక్స్ ప్లస్ 3 ఇప్పుడు 1కి 3కి మధ్యలో ఉంటాయి. ఇక్కడ చూడండి 0 లెస్ దాన్ ఏమో ఇది వాల్యూ, 0 గ్రేటర్ దాన్ ఏమో ఇది వాల్యూ. ఏం చెప్పారు ఆల్రెడీ కంటిన్యూస్ అంటే 0 దగ్గర రెండు ఈక్వల్ అవ్వాలి కదా. నెక్స్ట్ 1 లెస్ దాన్ ఏమో ఇది వాల్యూ, మీన్ 3 లెస్ దాన్ ఏమో ఇది వాల్యూ, 3 గ్రేటర్ దాన్ ఏమో ఈ వాల్యూ. ఇది కూడా కంటిన్యూస్ అని చెప్పాను కదా, అంటే 3 దగ్గర ఇది రెండు ఏమో నాకు కంటిన్యూస్. చూడండి ఆల్రెడీ కంటిన్యూస్ అని చెప్పేశారు కాబట్టి సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ సైన్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ. సో ఇక్కడ సైన్ 0 పెట్టేసేయండి. సైన్ 0 షుడ్ బి ఈక్వల్ టు 0 స్క్వేర్ ప్లస్ ఏ. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ, ఏ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ రెండు చూసుకోండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 మైనస్ బిఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 ప్లస్ ఏమి ఇచ్చారు ఫంక్షన్ మైనస్ 3, అంతే కదా. 3 మైనస్ దగ్గర ఏమో బిఎక్స్ ప్లస్ 3, 3 గ్రేటర్ ఏమో మైనస్ 3, రెండు ఈక్వలే కదా. సో చూడండి ఇప్పుడు b ఇంటూ ఎక్స్ బదులు ఏం పెట్టాలి 3 పెట్టాలి. సో 3b ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. సో 3b ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, 3b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6/3, 3 1s are 3 minus 2s are. ఓకే అయిపోయిందా, అర్థమైందా? కంటిన్యూస్ అని చెప్పేశారు కాబట్టి రెండు చోట్ల ఇది రెండు వాల్యూస్ ఇచ్చాడు చూడండి. 0 మైనస్ ఏమి ఇది ఇచ్చాడు, 0 ప్లస్ ఏమి ఇది ఇచ్చాడు, అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కదా. చేసుకున్నా ఏ వాల్యూ. 3 మైనస్ ఏమి ఇది ఇచ్చాడు, 3 ప్లస్ ఏమి ఇది ఇచ్చాడు, అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి 3 దగ్గర పెట్టుకున్నా. కామన్ పాయింట్ ఉంటుంది అక్కడ చెక్ చేసుకోవాలి కంటిన్యూటీ. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి 0, ఈ రెండు చోట్ల కామన్ పాయింట్ ఏంటి 3, అక్కడ చెక్ చేసుకోవాలి. ఓకేనా సింపుల్. లాస్ట్ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 చెక్ ద కంటిన్యూటీ అట్ ద పాయింట్ 3, అట్ ద పాయింట్ 3 అన్నాడు. ఇంకోటి 3 వాల్యూ ఇచ్చేసారు ఎంత 1.5. ఇప్పుడు లిమిట్ ఎక్స్ కనుక్కుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ టెన్స్ టు 3 చాలు. ఓకే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఫస్ట్ ఫ్యాక్టరేషన్ అవుతుందో చెక్ చేద్దాం చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎట్ రాసుకోవచ్చు ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3, 1 ఇంటూ మైనస్ 3 ఏమవుతుంది నాకు మైనస్ 3, 3 ఫ్యాక్టర్స్ 3 1s are 3 కదా. ఎట్ రాసుకోవచ్చు అప్పుడు నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1x మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 2 మైనస్ 3 1s are మైనస్ సరిపోయింది కదా. ఓకే సో ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 బై ఇక్కడ ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 3, ఇక్కడ 1 కామన్ తీసుకుంటాం అంటే ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 1. సో ఆన్సర్ ఈస్ 3 ప్లస్ 3 బై 3 ప్లస్ 1. సో 6/4 అంటే 3/2 అంటే ఆన్సర్ ఈస్ 1.5. సో దేర్ ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఈస్ 1.5. ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు ఎఫ్ ఆఫ్ 3 ఆల్రెడీ ఇచ్చేస్తారు కదా, ఎంత ఇచ్చాడు వాడు 1.5. సో దేర్ ఫోర్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ at x is equal to 3. రెండు సేమ్ వచ్చాయి కదా. ఓకే దట్స్ ఇట్.
సో అంతే కంటిన్యూటీ. ఓకే.